నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. ముందుగా శివాబి ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంస్కృతి సాంప్రదాయాలు గుర్తుండేందుకే ఎడ్ల పందాలు. కోట మండలం లింగాల స్వామి కాలనీ వద్ద నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా పాల్గొని తిలకించిన ప్రజలు. వైభవంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అధికారులు. సూలూరుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో 17 మందికి గాయాలు. గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోండి. చిట్టమూరు మండలం యాకసిరి తిప్పపై కొలువైయున్న శ్రీ గౌరీ సమేత భూపతేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్న డీఎస్పీ గీత. గ్రామీణ ప్రాంతాల్లోని సాంస్కృతి సంప్రదాయాలను నేటి తరాల ప్రజలకు అవగాహన కలిగించేలా ఎడ్ల పరుగు పందాలు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయని ఎస్ఐ పవన్, నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి అన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా కోట మండలం కొక్కుపాడు పంచాయతీ పరిధిలోని లింగాల స్వామి కాలనీ వద్ద ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోట మండలం కొక్కిపాడు పంచాయతీ పరిధిలోని లింగాల స్వామి కాలనీ వద్ద వెలసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత మహాలింగేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 11 జతల ఎడ్లు పాల్గొన్నాయి. 300 మీటర్ల దూరం చొప్పున ఈ బల ప్రదర్శన పందాలు జరిగాయి. ఈ ప్రదర్శన చూసేందుకు జనం భారీగా తరలి రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. పందాలు నిర్వహిస్తున్న ప్రదేశంలో ప్రజలు బారులు తీరి ఎడ్ల పరుగు పందాలు తిలకించారు. ఈ ప్రాంతంలో మొదటిసారిగా ఈ పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి గెలుచుకున్న భాస్కర్ రెడ్డికి 30,000, ద్వితీయ బహుమతి సాధించిన భాస్కర్ కు 20,000, తృతీయ బహుమతి సాధించిన బట్టయ్యకు 10,000, మిగతా 2 స్థానాల్లో నిలిచిన వారికి 5, 3,000 రూపాయల వంతున ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పవన్, పలగాటి భాస్కర్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు వరదనమోటి రామయ్య శెట్టి, గెంజి సుబ్రహ్మణ్యం శెట్టి, సూరిశెట్టి సురేష్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేట సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురికి సూలూరుపేట సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూలూరుపేట జాతీయ రహదారిపై ఎంఆర్ గ్రాండ్ హోటల్ వద్ద అర్ధరాత్రి సమయంలో మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. పాండిచ్చేరి నుండి విజయవాడ వెళ్తున్న ఈ బస్సులో 34 మంది ప్రయాణికులున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదంలో 17 మందికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన 2ని మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ తెలిపారు. సంఘటనా స్థలికి ఎస్ఐ బ్రహ్మనాయుడు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున 1:30 గంటలకు సుమారు 1:30 గంటల సమయంలో మార్నింగ్ స్టార్ బస్సు పాండిచ్చేరి నుంచి మన విజయవాడ వెళ్తా ఉంది. ఇందులో సుమారు 34 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అట్లాగే వీరితో పాటు ఒక డ్రైవరు, అతనితో పాటు సెకండ్ డ్రైవరు, క్లీనరు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 1:30కి అది అతనికి నిద్ర రావడం వల్ల ఏం జరిగిందో ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ అతనితో మాట్లాడాలి. వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే అతను కొంచెం నిద్రలో ఉన్నాడు, అట్లాగే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చేశాడని చెప్పేసి తోటి ప్రయాణికులు చెప్తా ఉన్నారు. ఈ బస్సు మన సూళ్ళూరుపేట ఎంఆర్ గ్రాండ్ హోటల్ హైవే మీద ఆపోజిట్ రోడ్ లో టువర్డ్స్ నెల్లూరు ఎగ్జాక్ట్లీ హైవే మీద ఆపోజిట్ రోడ్డు దిగేసి పల్టీ కొట్టేసింది. ఇందులో సుమారు ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 మంది గాయపడ్డారు. అందులో ఇద్దరికి మేజర్ ఇంజరీస్ అని. కాకపోతే ఇందులో ఎటువంటి ప్రాణాపాయం అయితే ఏమీ జరగలేదు.
సుమారు దీనివల్ల 15 నుంచి 20 మంది వరకు ప్రయాణికులు ఇంజరీస్ పాలయ్యారు. ఇందులో గ్రీవియస్ ఇంజరీస్ ఒక ఇద్దరికి అవడం వల్ల వారిని ఇక్కడ నుంచి ఈ వెంటనే చెన్నైకి SRM హాస్పిటల్కి పంపించడం జరిగింది ఇద్దరిని. అందులో ఒక అతను వచ్చేసి మెయిన్ డ్రైవర్ పక్కన ఉండే క్లీనరు, మెయిన్ కి అతనికి లెగ్ ఫ్రాక్చర్ అయిందని తెలిసింది. అట్లాగే ఇక్కడ బ్లీడింగ్ అవడంతో అతన్ని SRM హాస్పిటల్, అట్లాగే ఒక ప్రయాణికుడిని కూడా SRM హాస్పిటల్కి పంపించడం జరిగింది. మార్నింగ్ 1:30 అప్పుడు మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు సూలూరుపేట దగ్గర ఉన్న MR గ్రాండ్స్కి ఆపోజిట్గా ఆ ప్లేస్ వెళ్తుండగా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికులు చెప్పడం అయితే మాత్రం డ్రైవర్ అజాగ్రత్త వల్ల ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగినట్టు చెప్తున్నారు. దాదాపు 17 మంది వచ్చారు. 17 మందిలో మాత్రం ఇద్దరు మాత్రం కొంచెం సీరియస్ అంటే ఏం లేదు, కానీ ఫీమర్ ఫ్రాక్చర్ ఉంది ఒక అతనికి, ఇంకొక అతనికి కూడా ఫీమర్ ఫ్రాక్చర్ ఉంది. ఇనిషియల్గా ఫస్ట్ ఎయిడ్ అంతా చేసాము, బ్లీడింగ్ అంతా కంట్రోల్ చేయించాము, ఫ్లూయిడ్స్ అంతా పెట్టాము. వాళ్ళిద్దరిని అయితే చెన్నైకి ఇమ్మీడియట్గా రెఫర్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కొందరికంతా చిన్న చిన్న అబ్రేషన్స్, చిన్న చిన్న కోకుడు గాయాలు, కన్ఫ్యూజన్స్, వాపుడు గాయాలు తప్ప వేరైతే సీరియస్ అయితే ఎవరికి ప్రాణాపాయం అయితే జరగలేదు. ఫస్ట్ ఇద్దరిని అయితే ఇమ్మీడియట్గా చెన్నైకి రెఫర్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళంతా చిన్న చిన్న ఇంజరీస్, వాళ్ళంతా హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి అంటున్నారు. వాళ్ళందరినీ కూడా పంపించేయబట్టి మన పోలీసు వాళ్ళు ఎస్ఐ సార్ అందరూ ఉండి పంపించడం జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా భారీగా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని DSP గీత సూచించారు. చిట్టమూరు మండలంలోని యాసగిరి తిప్పపై కొలువై ఉన్న శ్రీ గౌరీ సమేత భూపతేశ్వర స్వామి ఆలయం వద్ద వసతులపై ఆమె పరిశీలించి కమిటీ సభ్యులకు సూచనలు ఇచ్చారు. చిట్టమూరు మండలం యాకసిరి తిప్పపై కొలువై ఉన్న శ్రీ గౌరీ సమేత భూపతేశ్వర స్వామి ఆలయానికి శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండటంతో అక్కడ వసతులను DSP గీత పరిశీలించారు. ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని ఆలయ కమిటీ ప్రతినిధులకు సూచనలు ఇచ్చారు. ఆలయంలో DSP గీత ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో SI చినబాలరామయ్య, పెల్లేటి సుబ్రహ్మణ్యం నాయుడు, బసిరెడ్డి హరికృష్ణారెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, వేమసాని శ్రీనివాసులు నాయుడు, మధుసూదన్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి తదితరులు పాల్గొన్నారు. वेदान्ते प्रतिष्ठितः तस्य प्रवृत्तिलीलस्य यत्परस्य अयग्रीवमुपास्महे पूर्वोच्चरणे मंगल विशेषण जमानस्य गृहेण सकलाभीष्ट सिद्धिरस्तो भगवन्तो महान्तो निगृह्णन्तो तथास्तु अनयोः दम्पत्यो रञ्जक पालना योग्यता सिद्धिरस्तो भगवन्तो महान्तो निगृह्णन्तो तथास्तु यजमानस्य वृत्तिरीत्या उन्नतोन्नत गातुं विद्वा विद्वा गातुं विद्वा वनस्पतेत इवं मनसो वनसस्पतेत इवं नो नो देव देव नो देव 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 देवेषु कृपा कटाक्ष अनुग्रह आशीर्वचन योग्यता सिद्धिकारा सकल सौभाग्यालతో మీ కుటుంబం అంతా కూడా నాయుడుపేటలో KK కళ్యాణ మండపంలో జరిగిన విద్యా కేంద్ర ప్రైవేటు పాఠశాలల 13వ యూనివర్సిటీ వేడుకల్లో నాయుడుపేట MEO మునిరత్నం, శ్రీ వేమ విద్యా సంస్థల అధినేత శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ 13 ఏళ్లుగా నడుపుతున్న విద్యా కేంద్ర యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈది దీపాలు కూడా చదువుకున్న వాళ్ళంతా పెద్ద పెద్ద సైంటిస్టులు మనకు తెలుసు. ఏ ఏసీలోనో పెద్ద స్కూల్, చిన్న స్కూల్ అయినా మనకు ఉంటుంది. సో సార్ చెప్పినట్టు 100% రిజల్ట్ సాధిస్తూ, రెండోది సాధిస్తూ ఇప్పుడు ఇక్కడ ఉన్న సార్లు అందరూ కూడా, సీను సార్ అయితేమి, నేనైతేమి, రామరెడ్డి సార్, మా పిల్లవాడు కూడా ఉన్నాడు. కాబట్టి మా పిల్లవాడికి ఏ విధంగా న్యాయం చేయాలి, ఆ అబ్బాయి కూడా అదే విధంగా న్యాయం చేయాలి అనే కమిశ్రీగా మళ్ళీ తగ్గిన వాళ్ళే. LKG, UKG, అక్షర, RMK పెద్ద పెద్ద స్కూల్స్ లో లక్షలు కట్టి, MIT తిరుచినాపల్లో కూడా, MTech లో కూడా యూనివర్సిటీ టాప్ సాధించేటువంటి విద్యార్థులు విద్యా కేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. సో ఆ చదువు అనేది ఇంపార్టెంట్. మనకి ఎక్కడ చదివాం అనేది ఇంపార్టెంట్ కదా. కార్పొరేట్ స్కూల్స్ ఈక్వల్ టు గుడ్ విల్, ఒక గుడ్ విల్ కోసమే అక్కడ ఉన్నాయి అంతే.
చదువుకోవాలంటే చిన్న చిన్న స్కూల్సే. శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. శ్రీ కాళహస్తి చేరుకున్న మంత్రి ఆనంకు దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో బాపిరెడ్డి, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदाकिनी శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వరాయ స్వామిని దర్శించి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పట్టు వస్త్రాలు నేను, నాతోటి సోదర శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఈవో గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామివారి అమ్మవారి కటాక్షం కోరుకోవడం జరిగింది. వారికి పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వ లాంఛనాల మేరకు జరిగిన కార్యక్రమం. ఇది జరిగే ముందే నేను, రెవెన్యూ మంత్రి గారు, స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిసి ఇక్కడ సమీక్షించుకోవడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవోపేతంగా జరపాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పి ఆ రోజే నిర్ణయించుకొని ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాల మేరకు ఇవాళ పని జరుగుతుంది. ఇప్పటికే దాదాపు ఈ సమయానికి పూర్తయ్యేటప్పటికీ దాదాపుగా 21వ తారీఖు నుంచి 5 రోజుల పాటు 1,00,000 మంది భక్తుల పైన స్వామివారిని, అమ్మవారిని వీక్షించడం జరిగింది. వారందరినీ కూడా అన్ని విధాల సమగ్రంగా పూర్తి స్థాయి సంపూర్ణంగా వాళ్ళు స్వామివార్ల యొక్క దీవెనలు పొందే విధంగా ఏర్పాట్లు చేయడం పూర్తయింది. అలాగే ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఒక లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్ణయించుకున్నాం. నిర్ణయించిన మేరకు ఆలయ పాలక వర్గం, ఇవాళ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, శాసనసభ్యుని యొక్క నాయకత్వంలో లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయడం. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారు మంగళవారం రాత్రి శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆలయ ఏఈఓ లోకేష్ రెడ్డి, సిఎస్ఓ నాగభూషణం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेनं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मदेव्यं वटञ्चुं प्रभातं सायन्त्रमी नाम संकीर्तनल చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తిని గాంచి నీ సుందరం పెంచి నీ సదా సుందరై రామభక్తుండనై నిన్నునే కొల్చెదన్ని కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి కర్మాన్వయాదేవనించనేనంత వాడంతయాశాలి వై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రి వై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను చుంబంటు గావించి యవ్వాలిని చంపి కాకుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి లంకిని చంపి లంకయుంగాచియుం భూమి జంతూచి ఆనందము. గూడూరు రెండో పట్టణ పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో కొలువై ఉన్న శివలింగ నాగేంద్ర స్వామి వార్లకు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ పూలతో విశేషంగా అలంకరించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం బాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంగ్రి సరోరుహం దేవ సింధు తరంగ శ్రీకర సిక్త సుప్రజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. యక్షరాజసుకం భగాక్షహరం భుజంగభూషణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంస్కృతి సాంప్రదాయాలు గుర్తుండేందుకే ఎడ్ల పందాలు. కోట మండలం లింగాల స్వామి కాలనీ వద్ద నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా పాల్గొని తిలకించిన ప్రజలు. వైభవంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అధికారులు. సూలూరుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో 17 మందికి గాయాలు. గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోండి. చిట్టమూరు మండలం యాకసిరి తిప్పపై కొలువై ఉన్న శ్రీ గౌరీ సమేత భూపతేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్న డీఎస్పీ గీత.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.